నమస్కారం అండి. నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నా క్లినిక్ చౌరస్తా హన్మకొండ జే హాస్పిటల్ బ్యాక్ సైడ్ మీనా బజార్లో ఉంది. నా క్లినిక్ పేరు వాగ్దేవి ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ సెంటర్. అప్సరా లాడ్జ్ కింద ఉంటుంది చౌరస్తాలో. ఇవాళ టాపిక్ హార్ట్ రిఫ్రెష్. గ్లాసుడు నీళ్లతో హార్ట్ను ఎలా రిఫ్రెష్ చేయాలి ఇవాళ చూద్దాము. హార్ట్ గుండెకు సంబంధించిన వ్యాధులు, సిఏడి కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ వాల్వ్ డిసీజెస్, పెరికార్డియం, కార్డియోమయోపతి, కంజనైటల్ హార్ట్ డిసీజ్, ఇవి కొన్ని హార్ట్కు సంబంధించిన వ్యాధులు. కొన్ని పుట్టుకతోటి కూడా వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి హార్ట్కు సంబంధించినవి. అవి కాక మామూలుగా వేరే అంటే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు కూరుకుపోయినాయి అంటే ప్లేక్ ఫార్మేషన్ అంటారు. అలా గనక వచ్చే విధానంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చేసేటువంటి ఒక గిలాసుడు నీళ్ళతో గుండెను రిఫ్రెష్ చేయడం. ఇది ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ ఒకటి 6 నుంచి 7 మధ్యలో అని చెప్పాను. అది జనరల్. ఇంకోటి 7 నుంచి 9 గంటల మధ్యలో, అంటే 8 గంటలకు అని చెప్పాను. ఇంకొకటి 9 నుంచి 11 గంటల మధ్యలో, 10 గంటలకు అని చెప్పాను. ఇప్పుడు 11 నుంచి 1 గంట మధ్యలో. అంటే 11 నుంచి 1 గంట మధ్య అంటే ఇది భోజనం తీసుకునే సమయము. మరి భోజనం తీసుకునే సమయంలో ఈ వాటర్ తాగడం ఎలా అంటే భోజన సమయం మనకు 12 తర్వాత లేకపోతే 1 తర్వాత ఉంటుంది. దానికి హాఫ్ అన్ అవర్ బిఫోరే, అర్ధగంట ముందే 12 గంటల కన్నా 12:30కైనా మీరు ప్లాన్ చేసుకొని ఈ వాటర్ ఇదే మాదిరిగా 200 ml వాటర్ స్పూన్తో మెల్లిమెల్లిగా కనుక తీసుకున్నట్టయితే మీకు హార్ట్ రిఫ్రెష్ అవుతుంది. హార్ట్ రిఫ్రెష్ అయితే దానికి సంబంధించిన రక్తనాళాలు కూడా రిఫ్రెష్, అంటే ప్లేక్ ఫార్మేషన్ అంటే నరాల కూరుకుపోవడం, గొట్టం ఫ్యాట్తో నిండుకపోకుండా బ్లడ్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. ఇంకా గుండెకు సంబంధించిన కండరాల వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండేటట్టు చేస్తుంది. ఆల్మోస్ట్ గుండెను ఒక రకంగా తనంతట తాను మంచిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే నీళ్ళతో మనం గుండెను మంచిగా క్లీన్ చేసుకున్నట్టే ఈ పద్ధతిలో. ఇది కాక గుండెకు సంబంధించిన వ్యాధులు రావద్దు అంటే, ఒకటి కోపం ఉండకూడదు, మెంటల్ టెన్షన్ ఉండకూడదు, వర్క్ టెన్షన్ ఉండకూడదు, మల్టిపుల్ టాస్క్ అంటే ఒకటేసారి 4-5 పనులు ముందర పెట్టుకోవడం అటువంటివి ఉండకూడదు. మీ ఎనర్జీ, ఇప్పుడు మీరు ఎంతైతే పని చేయదలుచుకున్నారో అంత ఎనర్జీ తగ్గట్టు మీరు భోజనం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కొంచెమే భోజనం తీసుకొని ఎక్కువ పని చేస్తా అంటే కుదరదు. అది హార్ట్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బీపీ డౌన్ అవుతుంది, ఎనర్జీ డౌన్ అవుతుంది, విపరీతమైన టెన్షన్ ఫీల్ అవుతారు. ఈ టెన్షన్లో యాంగ్జైటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాంగ్జైటీలో మీకు ఏం చేయాలనో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎవరికి ఏం చెప్పలేరు.
కాబట్టి కావాల్సినంత భోజనం తీసుకోండి. ఉపవాసాలు లేకపోతే ఒక్క పొద్దులు ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులు పెంచుతుంది. మంచి నిద్ర, మంచి ఫుడ్, ఇంట్లో ఫుడ్డే, బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్, ఇంట్లో తయారైన ఫుడ్నే తీసుకోవడం అలవాటు చేసుకోండి. హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీగా 11 నుంచి 12, 1కి గుండెకు సంబంధించిన సమయం 11 నుంచి 1, 3 గంటలు. ఈ 3 గంటలు గుండెకు సంబంధించి ఈ టైంలోనే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది బాడీలో, గుండె సమయం కాబట్టి. అందుకనే మనం మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకునే ఆస్కారం ఉంటుంది. పొద్దున అంత భోజనం తినలేము, నైట్ అంత భోజనం తినలేము, కానీ మధ్యాహ్నం ఎక్కువ భోజనం తీసుకుంటాం. ఎందుకంటే అది గుండె సమయం, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెంచుతుంది. మీరు తిన్న భోజనం తొందరగా అరిగి శరీరానికి అప్పచెప్పేటువంటి ప్రక్రియలో ఉంటుంది. 11 నుంచి 1 వరకు మధ్యాహ్నం భోజన సమయం అది. నేను చెప్పినాను కదా, మీరు ఆలోచన చేసుకోండి. 1 తర్వాత మధ్యాహ్నం భోజనం దండగా అన్నట్టే. ఆ తర్వాత అంటే 1 నుంచి 3 గంటల వరకు సమయం చిన్నపేగు సమయం వస్తుంది. అంటే మీరు భోజనం చేసిన తర్వాత ఒక కునుకు తీయచ్చు. ఆ సమయం చిన్న పేగుకు మాత్రం ఒక కునుకు తీయాల్సిందే భోజనం తర్వాత. తీస్తే అది మీకు మంచిగా అబ్జార్ప్షన్ పెంచుతుంది. అంటే తిన్నది ఒంటికి ఎక్కేటట్టు తన పని తాను చేస్తుంది చిన్న పేగు. గుండెకు సంబంధించి మీరు 11 నుంచి 1 వరకు మీరు చేయాల్సిన పని మంచి భోజనం తీసుకోవడం. పొద్దున కంటే నైట్ కంటే విపరీతంగా తినమని నేను అనట్లేదు, ఇష్టం వచ్చినట్టు తినమని నేను అనట్లేదు. అడిక్వేట్ అంటే కావాల్సినంత భోజనం తీసుకోండి. ఈ సమయంలో తీసుకున్న భోజనమే మీ గుండె నరాలకు, గుండె కండరాలకు, గుండెకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్నైనా సాల్వ్ చేసేటువంటి ప్రక్రియలో ఉంటుంది, సహాయపడుతుంది. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, పడనివ్వదు కూడా. మీరు కనుక గ్లాస్ నీళ్ళతో ఈ టైంలో అంటే 12 గంటలకు కనుక మీరు ప్రతిరోజు 45 రోజుల వరకు, అంటే 45 రోజుల తర్వాత అవసరం లేదని నేను చెప్పను, మీరు ఎవ్రీడే తాగాల్సిందే. 45 రోజుల వరకు తాగి మీకు గుండెకు ఉన్న ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. గుండెకు సంబంధించిన రోగాలు తగ్గాలి. మనం మెడిసిన్స్ వాడుతున్నాం, తగ్గట్లేదు. నేను కూడా మెడిసిన్ వాడుతున్నా గుండెకు సంబంధించి, తగ్గట్లేదు. కానీ ఈ వాటర్ గ్లాస్ నీళ్ళతో ఉపశమనం వస్తుంది, తనను తాను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలో ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది, కావలసినంత రక్తాన్ని తయారు చేసుకుంటుంది శరీరం, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఏ ప్రాబ్లం రానియకుండా చూసేటువంటి పనిలో గుండె మనకు సహాయం చేస్తుంది. అంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్, మంచి ఆరోగ్యం. బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చింది అంటే ఆరోగ్యంలో తేడా వస్తుంది. వాల్స్ మూసుకుపోవడం ఇదో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మనకు. ఇవన్నిటికీ ఒక మంచి సమాధానం, 1 గిలాసు నీళ్ళే, పెద్ద ఖర్చు ఉండదు. 12 గంటల టైంలో తప్పనిసరిగా తీసుకోండి. మీ గుండె నరాలకు, గుండె మంచిగా కొట్టడానికి సహాయపడండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే మాత్రం నాకు షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఉండదు కూడా, కానీ ఉన్న వాళ్ళకు ఈ వీడియోస్ షేర్ చేయండి. నేను ఇప్పటివరకు నీటితో సంబంధించినవి 4 వీడియోలు చేశాను, అంటే 4 ఆర్గాన్స్ మీద చేశాను. అందరికీ ఒకటే రకమైన వ్యాధి ఉంటుంది అని నేను చెప్పను. ఎవరెవరికి ఎటువంటి వ్యాధి ఉంటే వాళ్ళు ఆ వీడియో చూసి మీరు ఫాలో కావచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా ఫోన్ నెంబర్ ఉంది, 9032392049. నాకు కాల్ చేయొచ్చు, నేను కాల్ రిసీవ్ చేసుకుంటాను, మీకు సమాధానం చెప్తాను. వరంగల్ హన్మకొండ వాసులైతే నా క్లినిక్ రండి. వేరే వాళ్ళైతే, వేరే ఏరియా వాళ్ళైతే నాకు కాల్ చేయండి. ఆన్లైన్లో ట్రీట్మెంట్ వీలైతే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మెడిసిన్ లెస్ ట్రీట్మెంట్ని అభివృద్ధి చేద్దాం. దాంట్లో మెడిసిన్ ఉండదు, 100% నో మెడిసిన్. నేను చేసేది మ్యాగ్నెట్ థెరపీ. కానీ ఇప్పుడు మీకు చెప్పేది నీటితో, అంటే మీరు రోజు తాగే నీటితో మీరు ఎలా లాభపడగలరు, వ్యాధులు రాకుండా. ఒక్కొక్క అవయవానికి 3 గంటల సమయం ఉంటుంది. ఆ 3 గంటల సమయంలో మీరు ఆ అవయవానికి సంబంధించి అవయవానికి ఆరోగ్యం ఎలా ఇవ్వాలి అనేటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రోగ్రాం మీకు వీడియో. చేయండి, ప్రయత్నం కాదు, తప్పనిసరిగా చేయండి, లాభాలు పొందండి. మీరు లాభాలు పొందిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి. తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అశ్విని ఛానల్ నాది, అశ్విని ఛానల్ 6685 అని కొడితే వస్తుంది, స్మాల్ లెటర్స్. నమస్తే.